ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ విమానాశ్రయం ఏదైతే ఉన్నదో దాంట్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రక్రియనైతే స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఎయిర్పోర్ట్ల జాబ్ పొందే అవకాశాన్ని అద్భుతంగా మనకి ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ఇక ఇంతకు అసలు జాబ్లేంటి, ఉండాల్సిన విద్యార్హతలేంటిది, శాలరీ ఎంత ఇస్తారు, మా జీతభత్యాల ముచ్చటకి అన్ని సౌకర్యాల గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఈ వార్తను మన బర్నింగ్ టాపిక్ ల పురాగా తెలుసుకోవాల్సిందే. డిగ్రీలు చేత పట్టుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువతకు ఓ మంచి సువర్ణ అవకాశమనే చెప్పాలి ఇప్పుడు ఈ ముచ్చట. సొంత రాష్ట్రంలోనే అది కూడా విమానాశ్రయంలో జాబ్ దొరకడనంటే నాయన ఈ కొలువు మామూలు కొలువు కాదు. ఇది దొరకాలంటేనే చాలా అదృష్టం ఉండాలని అంటున్నారు చాలా మంది ముచ్చటెరికైన తర్వాత. అయితే విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కోసానికి అని చెప్పి నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది. విజయవాడతో పాటు గోవా, లెహు, పోర్ట్ బ్లెయిర్, సూరత్ విమానాశ్రయాలలో దగ్గర 274 సెక్యూరిటీ స్కీనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు అన్నట్టు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాల భర్తీని చేపడుతున్నారు అన్నట్టు. కేవలం అంటే అన్ని అర్హతలు కలిగి ఉండి దరఖాస్తు చేసుకున్న వాళ్ళను కొలువులకు తీసుకుంటారు అన్నట్టు. అయితే ఇంగ్లీషు, హిందీ మీద మంచి పట్టు ఉండి లోకల్ భాషలో కూడా మాట్లాడగలిగే సమర్థత ఉండాలంట. అంటే విజయవాడ ఎయిర్పోర్ట్ లో అయితే తెలుగు స్పష్టంగా మాట్లాడేటోళ్లకు ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇస్తున్నారు అన్నట్టు. తెలుగు యువతకు ఇది కలిసి వచ్చే అంశమని చెప్పాలి. ఇంటర్వ్యూలలో ప్రతిభ, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎయిర్పోర్ట్ లో మంచి జీతానితోని కొలువును ఇయ్యబోతున్నారు. కొలువును దక్కించుకునే పనిలో యువత ఉన్నదని అంటున్నారు. ఈ ముచ్చటెరికైన తర్వాత చాలా మంది పెద్దలు. మరి ఎయిర్పోర్ట్ లో కొలువు అంటే ఉత్తగానే వస్తుందా అయ్యా, దీనికి ఏమేం కావాలి, చదవాల్సిన చదువులనంటే నోటిఫికేషన్ లో ఏదైతే వాళ్ళు చెప్పిల్లో విజయవాడతో పాటు ఇతర విమానాశ్రయాలలో సెక్యూరిటీ స్కీనర్ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు గాని లేకపోతే యూనివర్సిటీ గాని ఇంకా ఏదైనా విద్యా సంస్థ నుంచి 60% పైగా మార్కులతోని డిగ్రీని పూర్తి చేసుకొని ఉండాలన్నట్టు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా 55% మార్కులున్నా సరిపోతుందని చెప్తున్నారు ఎయిర్పోర్ట్ పెద్ద ఆఫీసర్లు. ఇక ఏజ్ గ్యాప్ చూసుకుంటే మనము ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ స్కీనింగ్ ఉద్యోగానికి ఎటువంటి అనుభవం లేకుండా ప్రెషర్ కు మాత్రమే దరఖాస్తు చేసుకునేటట్టు సౌలభ్యాన్ని కలిగిస్తున్నది ఆంధ్రప్రదేశ్ సర్కారు. అయితే 1వ తారీఖు 11వ నెల 2024 నాటికి వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపే ఉండాలంట. అంతకంటే ఎక్కువ వయసు ఉంటే ఈ ఉద్యోగానికి పనికి రారు. అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు మాత్రం జరంత మినహాయింపు ఉన్నది ఈ విషయంలో. ఇక జీతభత్యాల ముచ్చట మాట్లాడదాం. సెక్యూరిటీ స్కీనర్ ఉద్యోగాన్ని సాధించిన వాళ్లకు మొదటి ఏడాదంతా ప్రతి నెల 30,000 రూపాయల జీతాన్ని ఇస్తారన్నట్టు. ఇంకా 2వ సంవత్సరం అంటే ఇంకొక 2,000 పెంచి 32,000, 3వ సంవత్సరం 34,000. ఇగో ఇట్లా పెంచుకుంటా పోతారట. అదనంగా టీఏ డిఏలు కూడా అలవెన్సులతో పాటు కలిసి వస్తాయట. అయితే ఈ ఉద్యోగ పనులలో భాగంగా ఇతర ప్రాంతాలకు ఒకవేళ పోవాల్సి అత్తే మాత్రం రవాణా, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఛార్జీలు కూడా మనకు సవలతుని ఇస్తాయి అన్నట్టు. ఇక మరి దరఖాస్తు ఎట్లా చేసుకోవాలయ్యా అసలు ముచ్చట చెప్తలేవనంటే ఇక వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి విద్యార్హతలు గాని వయసు కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అయితే ఈ నెల డిసెంబర్ 10న సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తును ఫిల్ చేసి ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయాలంట. స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు, ఆర్డినరీ పోస్టు, కొరియర్ ద్వారా ఈ అప్లికేషన్లను పంపిస్తే తీసుకుపోయి శతబుట్టలు పడేస్తారంట. అంటే అవి పనికి రావు. కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తును పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో 750 రూపాయల ఫీజును చెల్లించాలి. అదే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులైతే 100 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తును అయితే చేసుకోవచ్చు అన్నట్టు. డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు మార్క్స్ షీటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ను సుతం జత చేయాల్సి వస్తుంది అన్నట్టు. కుల ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు కాపీ, ఇక ఈ మధ్య కాలంలో దిగినటువంటి కలర్ పాస్పోర్ట్ ను జత చేయాల్సి వస్తుంది. ఇంకా దాంతో పాటు సిగ్నేచర్ ను కూడా స్కాన్ చేయాల్సి వస్తుంది. ఇక ముందుగానే ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది అన్నట్టు. ఇక ఇవన్నీ వివరాలు తెలుసుకున్నారు కదా. ఇక మరి ఎట్లా ఎంపిక అవుతాం అనేది దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. అయితే ఇంటర్వ్యూల ప్రతిభను ఎవరైతే కనబరుస్తారో వాళ్ళను ప్రత్యేకంగా ఎన్నిక చేస్తుంది ఆ టీము. డిగ్రీ నుంచి మంచి మార్కులు ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉన్న వాళ్ళని ఏరి పక్కన పెట్టుకొని వాళ్ళ దగ్గర మంచి పోస్టులను ఇస్తారట. ఇక ఎవరైతే ఎయిర్పోర్ట్ లో కొలువు చేయాలని తాపత్రయపడతారో వాళ్ళందరికైతే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్తున్నారు ఎయిర్పోర్ట్ పెద్ద ఆఫీసర్లు. సరేనయ్యా ఈ అన్ని ముచ్చట్లు మంచిగానే చెప్తున్నావు, మా తాన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, మేము పర్ఫెక్ట్ గా ఫిట్, మా దగ్గర అన్ని రకాల ఏం కావాలనో వాళ్ళకు అన్ని మేము సబ్మిట్ చేస్తాం. కానీ అసలు ఎట్లా మేము ఇంటర్వ్యూని ఎట్లా ఫేస్ చేయాలనే డౌట్ అనుమానం కూడా మీకు వచ్చుంటది. గదెందుకు ఇప్పుడు చూడండి. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూలను ఏర్పాటు చేస్తారు. మరి ఈ ఇంటర్వ్యూ డేటు, టైమింగ్ ను అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న ఈమెయిల్ ఐడి ఉంటది కదా ఆ ఐడికి మెయిల్ చేస్తారన్నట్టు
ఎయిర్పోర్ట్ పెద్ద ఆఫీసర్లు. ఇక వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటది. అయితే ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నా సుతం ఇంటర్వ్యూలకు ఎవరైతే హాజరవుతారో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలను ఇవ్వబోతున్నారు. దరఖాస్తు చేసి ఇంటర్వ్యూకు హాజరు కాకుంటే ఇంకా అంతే సంగతులు సిద్ధగించవాలనన్నట్టు. ఇక ఈ అభ్యర్థులను ఎవరిని తీసుకోవాలి, ఎవరు మంచోళ్ళు, ఎవరు షెడ్డోళ్ళు, వాళ్ళ స్కిల్స్ ఏంటిది, టాలెంట్ ఏంటిది, వాళ్ళ సత్తా ఏంటిది, వాళ్ళ చదువు ఏంటిది అనేది మాత్రం మొత్తం ఎయిర్పోర్ట్ అధికారులే క్షుణ్ణంగా చూసి ఎటువంటి పక్షపాతం లేకుండా ఎంపిక చేసుకుంటారు. మరి ఎవరైతే ఆంధ్రప్రదేశంలో నిరుద్యోగ యువత ఉన్నదో ఇంకేం చూస్తున్నారో ఈ ముచ్చటేనంగానే ఇమీడియట్ గా ఒక్కసారి గూగుల్ అమ్మ తల్లిని అమ్మ మాకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయంలో కొలువులు ఖాళీగా ఉన్నదని చెప్పి బర్నింగ్ టాపిక్ ఛానల్లో మేము విన్నాం. మరి అవి ఎక్కడ ఉన్నాయి ఏందని చెప్పి జనంతా ఎతికినారు అనుకోండి, మనకు యువరంగా మొత్తం ముచ్చట పురాగా ఇరుకైతుంది. అప్పుడు ఎక్కడ కన్సల్ట్ కావాలి, ఎక్కడ ఏ ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి, అవన్నీ కూడా నికరంగా సబ్మిట్ చేసిన తర్వాత ముందు స్టెప్ మీరు ఇంకోటి అడిగేయొచ్చు అన్నట్టు. ఈ లోపల నేను ఏదైతే వీడియోలో చెప్పినో ఆ డాక్యుమెంట్లను అన్నిటిని సిద్ధం చేసుకొని గూగుల్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకోండి, జాబ్ కొట్టుండ్రి అంతే అన్నట్టు. బాబు సార్ వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది అని ఈనుడే గాని ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశంలో అదే జరుగుతున్నది. బాబు సార్ వచ్చిండు, జాబులు బాగానే వస్తున్నాయని చెప్పి మస్తు ఖుషీలు ఉన్నారట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఏదేమైనా చంద్రాల సార్ విజయ్ అని చెప్పి సాపట్లు కొట్టబట్టి ముచ్చటెరికైనప్పటి నుంచి చాలా మంది. ఇంకా అంతనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో మెల్లమెల్లగా కంపెనీలు వస్తున్నాయి, కొలువులు అక్కడ స్టార్ట్ అయినాయంటే హైదరాబాద్ మొత్తం ఊడ్చుకోబోతుంది, మొత్తం ఖాళీ అయితే రోడ్డు అన్ని కుల్లా తిరగొచ్చు అని చెప్పి సంబరపడేటోళ్ళు కూడా లేకపోలేదని అంటున్నారు. ఈ ముచ్చటెరికైన తర్వాత చాలా మంది. అంతే కదా మరి, సొంతూరులో సొంత పని దొరికితే పక్కూరు పోయి పని చేయాల్సిన పనే ఉన్నది అని అంటున్నారు ఈ ముచ్చటెరికైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత.